ఏది అయినా ఆచి చికెన్ మసాలా. మీనాక్షి నటరాజన్ పై కోపంతో రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలే బీజేపీకి ఉప్పు అందించారని కేటీఆర్ అన్నారు. మొన్నటి వర్షానికి హైదరాబాద్ లో నెలకొన్న అవస్థలకి రేవంత్ నిర్ణయాలే కారణమన్నారు. ఉన్న నగరాన్ని పట్టించుకోకుండా లేని ఫ్యూచర్ సిటీపై ఫోకస్ చేయడం దారుణమని కేటీఆర్ విమర్శించారు. 2 చెరువులు బాగు చేసి ఫోజులు కొడుతున్నారని, తాను గతంలో 100 చెరువులు అభివృద్ది చేశామని తెలిపారు. హైడ్రాను జిందా తిలస్మాత్లా వాడుతున్నారని మండిపడ్డారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడం సరైనది కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు 3వ స్థానం ఖాయమన్నారు. వచ్చే ఏడాది కేసీఆర్ బస్సు యాత్ర ఉంటుందని కేటీఆర్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీ. అనుష, ఈరోజు ఏదైతే మలేషియా పర్యటనను ముగించుకొని హైదరాబాద్ కు వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు మీడియాతో చిట్చాట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన అనేక అంశాలను ప్రస్తావించడం జరిగింది. కొన్ని అంశాలు ఏదైతే మీనాక్షి నటరాజన్ సంబంధించిన అంశాలు కావచ్చు, దాంతో పాటుగా ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అంశాలు కావచ్చు, దాంతో పాటుగా హైదరాబాద్ నగరంలో కురుస్తున్నటువంటి వర్షాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వైఫల్యం పైన కూడా కొంత ఏదైతే స్పందించినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రానున్న ఎన్నికల్లో ముమ్మటిగా బీఆర్ఎస్ పార్టీదే విజయం అంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఒకసారి చూద్దాం. పలు కీలక అంశాలను కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడం తప్పంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మీనాక్షి నటరాజన్ విషయంలో ఎవరు ఉప్పు అందించారో అందరికీ తెలుసంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాష్ట్ర కాంగ్రెస్ నుంచి సమాచారం వచ్చిందని మధ్యప్రదేశ్ మంత్రి అంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంలో పాత కాంగ్రెస్ నాయకులు సీతకనుతో చూస్తున్నారు అంటూ కూడా చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డితో తనకు వ్యక్తిగతంగా పంచాయతీ లేదు, కానీ 79 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో 55 ఏళ్ల కాంగ్రెస్ పార్టీనే దేశాన్ని పాలించింది అని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. హైదరాబాద్ ని రేవంత్ రెడ్డి నాశనం చేస్తున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. హైదరాబాద్ ని ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చెడగొడితే ప్రజలు మాకు హైదరాబాద్ నగరంలో ఎందుకు ఓటు వేశారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. వర్షం పడి నీళ్లు నిలిస్తే బీఆర్ఎస్, వర్షం పడి నీళ్లు నిలవకపోతే కాంగ్రెస్ కారణమని ఎలా అంటున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలను ఏదైతే నిలదీయడం జరిగింది. హైదరాబాద్ నగరంపై రేవంత్ రెడ్డికి అవగాహన, శ్రద్ధ అసలే లేదంటూ కూడా చెప్పడం జరిగింది. ఫ్యూచర్ సిటీలో రేవంత్ రెడ్డి పోజులు కొట్టడమే సరిపోతుంది. రోమ్ నగరం ఒక్క రోజులోనే కట్టలేదు కదా, హైదరాబాద్ నగరం సైతం కూడా అంతే అంటూ కూడా ఆయన వ్యాఖ్యానం జరిగింది. మేము అధికారంలో ఉంటే మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో పూర్తి చేసే వాళ్ళం అంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు ఎల్ఎన్టీని బెదిరించి ఈ ప్రభుత్వం మెట్రోని లాక్కుందంటూ కూడా చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ హయాంలో హైదరాబాద్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బాగు చేసామంటూ కూడా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. హైదరాబాద్ లో హైడ్రా జిందా తిలస్మాత్లా పనిచేస్తుంది అని అనుకుంటున్నారని కూడా ఆయన అనేటువంటి వ్యాఖ్యలు మనం అర్థం చేసుకోవచ్చు. లేని నగరం వదిలేసి ఉన్న నగరాన్ని రేవంత్ రెడ్డి కాపాడితే బాగుంటుందంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఎట్ ఎ టైం పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల గురించి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఎస్ఐఆర్ పై 60 పైచిలకు పైగా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ సమావేశం పూర్తి అయిందని కూడా చెప్పడం జరిగింది. సభ్యత్వ నమోదు ప్రక్రియ యాప్ పూర్తయిందనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. నియోజకవర్గాల వారీగా ట్రైనింగ్ తొందరలోనే స్టార్ట్ అవుతుందంటూ, ట్రైనింగ్ పూర్తి కాగానే సభ్యత్వ నమోదు ప్రక్రియ స్టార్ట్ అవుతుందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మెంబర్షిప్ అయిన తర్వాత కమిటీలు వేస్తాము, వచ్చే 6 నెలల్లో ఇవే కార్యక్రమాలు ఉంటాయంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దాంతో పాటుగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో ఉండబోతుంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. జమిలీ ఎన్నికలు రాకపోవచ్చు అంటూ కూడా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. డీలిమిటేషన్ పై పార్లమెంటే సుప్రీం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దక్షిణ భారతదేశంలోని 6 రాష్ట్రాల్లో దేశ సంపదకు దోహదపడుతున్నాయంటూ కూడా చెప్పడం జరిగింది. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిస్తామంటే ఎలా అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దాంతో పాటుగా ఏదైతే రైతు డిస్కమ్ కు సంబంధించిన అంశం మీద కూడా ఆయన మాట్లాడడం జరిగింది. రైతు డిస్కమ్ అని పెట్టి మోటార్లకు మీటర్లు పెడుతున్నారంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. కేసీఆర్ ఏ డిస్కమ్ పెట్టకుండానే 24 గంటల పాటు రైతులకు కరెంట్ ఇచ్చినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. హిట్లర్ మాటలను సమర్థించడం బాధాకరం అంటూ కూడా కాంగ్రెస్ లో చదువుకున్న నాయకుడు
శ్రీధర్ బాబు ఒకరే అని ఆయన కూడా ఇలాంటి వ్యాఖ్యలను సమర్థించడం బాధాకరం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. పేమెంట్ కోటాలోనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారంటూ కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఒక కీలక అంశాన్ని కూడా ప్రకటించడం జరిగింది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బస్ యాత్ర త్వరలోనే ఉండబోతుంది. ఎప్పుడు ఏంది అనేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటన చేస్తారు తొందరలోనే అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీంతో పాటుగా అనేక అంశాలను కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. పార్టీ బలోపేతానికి సంబంధించి తీసుకోబోయే చర్యలు కావచ్చు, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కావచ్చు, ట్రైనింగ్ సెంటర్స్ ఏదైతే ట్రైనింగ్ క్లాసెస్ సంబంధించి కావచ్చు, కార్యకర్తలకు ఇతర వింగ్స్ ఏర్పాటుకు సంబంధించి కావచ్చు కూడా ఎలా ముందుకు వెళ్లబోతున్నాం అనే అంశానికి సంబంధించి కూడా ఆయన కీలకంగా ప్రస్తావించడం జరిగింది. మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో ఉంటుంది అంటే కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మరోపక్క వచ్చే సంవత్సరం కేటీఆర్ ఇప్పటికే పాదయాత్ర చేస్తారంటూ కూడా తెలపడం జరిగింది. మరోపక్క కేసీఆర్ బస్ యాత్రకు సంబంధించి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయంటూ కూడా చెప్పడం జరిగింది. బస్ యాత్ర ఎప్పుడు ఉండబోతుంది అనేది మాత్రం కేసీఆర్ స్వయంగా ప్రకటన చేస్తారంటూ తెలపడం జరిగింది. అనుష. ఎస్ వంశీకృష్ణ, అటు మనం చూసుకుంటే కేసీఆర్ ఇప్పటి వరకు కూడా బయటికి రాని పరిస్థితి. ఈ బస్సు యాత్ర సందర్భంగా కేసీఆర్ మొదటిసారి బయటికి వచ్చి యాత్రను కొనసాగించే ప్రయత్నం అయితే చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏంటిది, ఇది ఎలా చూడాలి? ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల తర్వాత వరుస ఓటములను కూడా మనం చూసాం. ఏదైతే ఉప ఎన్నికలకు సంబంధించి జరిగినటువంటి ఉప ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్స్ సంబంధించి కూడా కొంతమేర ఓటమి పాలైనటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి సందర్భంలో పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ముందుగా సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టబోతా ఉన్నారు. అటు ఏదైతే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కావచ్చు, జిల్లా కమిటీలను ఇప్పటికే రద్దు చేయడం జరిగింది. ప్రజెంట్ రాష్ట్ర కమిటీలకు సంబంధించి కేవలం రాష్ట్ర స్థాయి కమిటీ మాత్రమే కొనసాగుతుంది. ఇవన్నీ కూడా ప్రక్షాళన చేసిన తర్వాత క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అధినేత పలు అంశాలను ప్రధానంగా రైతు అంశాలను ఎజెండాగా తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా కల్పిస్తా ఉంది. ఎందుకంటే గతంలో ఆయన చేసినటువంటి బస్ యాత్ర కూడా రైతు సమస్యల పైననే ప్రధాన ఎజెండాగా ఆయన క్షేత్రస్థాయిలో బస్ యాత్ర చేసినటువంటి విషయం కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రజెంట్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, దాంతో పాటుగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, రాష్ట్ర స్థాయి కమిటీలు, దాంతో పాటుగా జిల్లా స్థాయి కమిటీలు అంతా పూర్తయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏదైతే ప్రజాక్షేత్రంలోకి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే రూట్ మ్యాప్ సంబంధించి వీటి మీద కూడా ఇప్పటికే బస్ యాత్రకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తోంది. కానీ బీఆర్ఎస్ పార్టీ అధినేత ఎప్పుడు బయటకు రాబోతా ఉన్నారు, ఎప్పుడు ఈ అంశాన్ని ప్రకటన చేయబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తి నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా ఎక్కడి నుంచి ప్రారంభించబోతా ఉన్నారు ఈ యాత్ర అనేది కూడా కొంత ఏదైతే ఆసక్తి రేపుతున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అనుష. రైట్ వంశీ, థ్యాంక్ యూ.